అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తర తెలంగాణలోని ఓ పార్లమెంటు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంపీని అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదా? ఆయన నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నా ఎంపీకి సమాచారమే ఇవ్వడం లేదా? అసలు ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేయకుండా బగ్గుమంటోందా? అయితే ఓ మంత్రి కారణంగానే ఎంపీని దూరం పెడుతున్నట్లు చర్చ జరుగుతోందా? ఇంతకీ ఈ ప్రోటోకాల్ పంచాయతీ ఎక్కడ నడుస్తోంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి పేరు తెలియని వారుండరు. ఆయన ఆ ఫ్యామిలీ వారసత్వాన్ని తీసుకుని తొలిసారి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి స్ఫూర్తితో రాజకీయాలను వంటపట్టించుకున్న ఎంపీ వంశీకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు సొంత నియోజకవర్గంలో అధికారులు ఎవరూ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో వంశీకృష్ణకు ఇవ్వాల్సిన ప్రియారిటీని అటు ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు ఇవ్వడం లేదట. అంతేకాదు, మంత్రులు నియోజకవర్గాల పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ వంశీని ఆహ్వానించడం లేదట. కనీసం మంత్రుల పర్యటన వివరాలు కూడా చెప్పడం లేదట. ఎంపీ వంశీని ఎమ్మెల్యేలు అసలు లెక్క చేయడం లేదని పార్టీలో టాక్ వినిపిస్తుంది. గతంలోనూ ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ సమస్య వచ్చింది. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభ నిర్వహణలో ఎంపీ వంశీకృష్ణను పక్కన పెట్టి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమంత్రి హాజరయ్యే సభ అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం ఆయన్ను అస్సలు పట్టించుకోలేదట. అటు స్థానిక ఎమ్మెల్యే నుండి తనకు ఆహ్వానం అందలేదని ఎంపీ ఆరోపించారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే పనిచేస్తానని సీఎం ఎదుటే బహిరంగ సభలో ఎంపీ వంశీ చెప్పారు. అప్పట్లో ఎంపీ మాటలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేపాయి. ఆ తర్వాత మంచిర్యాలలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ఎంపీ వంశీకి ఆహ్వానం ఇవ్వలేదని ఎంపీ అనుచరులు నిరసన కార్యక్రమం చేపట్టారని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు వంశీ అనుచరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు రోడ్డుపైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రచారం జరుగుతుంది. అటు రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్య కార్యక్రమాలకు వంశీను ఆహ్వానించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. అయితే ఈ విషయమై ఎంపీ వంశీకృష్ణ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల్లో ఏ మార్పు లేకుండా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి, ధర్మపురి, మంతాని, రామగుండం నియోజకవర్గాల్లో కనీసం ఎంపీని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎంపీ తండ్రి వివేక్ వెంకటస్వామితో జిల్లా ఎమ్మెల్యేలకు విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం ఉంది. అందుకే ఆయన్ను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా పెట్టారని టాక్ వినిపిస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పండుగకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన దినోత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంలోనే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికల్లోనూ ఎంపీ వంశీకృష్ణ పేరును ముద్రించలేదు. కానీ ఇతర నేతలందరి పేర్లను ప్రకటించారు. దాంతో అధికారుల తీరుపై ఎంపీ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మంత్రి వివేక్ వెంకటస్వామికి జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందనే టాక్ వినిపిస్తుంది. అందుకు ఎంపీ వంశీకృష్ణను ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారని అంటున్నారు. అందుకే పార్టీ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా పెట్టినట్టు తెలుస్తుంది.
మరోవైపు యువ నాయకుడు పార్టీలో పట్టున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వంశీని ఇప్పుడే కట్టడి చేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారట. లేకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు మనుగడ కష్టమని, రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.